నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమగురుభ్యో నమః. ఓం శ్రీ పరంపరగురుభ్యో నమః. ఓం శ్రీ పరమేష్ఠి గురుభ్యో నమః. శివాయ గురవే నమః. ఆదినాథ సమారంభం దత్తాత్రేయ మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. తే క్షణతంష్టమహాకాయ కల్పాంతదహనోపమా భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞం దాతుమర్హతి. శ్రీకేదారజగద్గురు పరదేవతాభ్యో నమః. శ్రీ పంచాచార్య జగద్గురు దేవతాభ్యో నమః. మాతృభ్యో నమః. పితృభ్యో నమః. గ్రామదేవతాభ్యో నమః. కులదేవతాభ్యో నమః. సర్వజనానాం ఇష్టదేవతాభ్యో నమః. కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జెమినీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు కాలభైరవ అనేటటువంటి కార్యక్రమం ప్రధానంగా చెప్పవలసిన అవసరం ఏమంటే, ఈ లోకంలో ఈశ్వరుడు సర్వోత్తమైనటువంటి దేవాదిదేవుడుగా, మహాదేవుడుగా, ఆదిదేవుడుగా విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ యొక్క ఈశ్వర తత్వంలో అంటే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. ఈ యొక్క కాలభైరవం అంటే కాలభైరవ యొక్క తత్వం. ఈ యొక్క పరమేశ్వరుని యొక్క శాంత స్వభావము పరమేశ్వరుడు, ఈశ్వరుడు. ఆ పరమేశ్వరుని యొక్క ఉగ్ర స్వభావం ఏదైతే ఉందో తీక్షణ దంశ స్వరూపం, ఆ యొక్క స్వరూపమే కాలభైరవ స్వరూపం. అంటే సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క తీక్షణ దంశాల నుంచి ఉద్భవించిన మహా తీక్షణ ఉగ్రదేవత స్వరూపమే కాలభైరవ స్వరూపం. ఈ కాలభైరవుడిని మనము చాలామంది చెప్తూ ఉన్నారు, గురువులు, సాధులు, సంతులు, మహానుభావులు, యోగులు అందరూ కూడా. ఈ కలియుగంలో కాలభైరవుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తారో, కాలభైరవ తత్వం ఎవరికైతే బోధపడుతుందో వారి జీవితం సర్వసుఖమయం, శాంతిమయం అవుతుందని చెప్తూ ఉంటారు. అలాగే కాలభైరవుడు పరమేశ్వర స్వరూపం అని చెప్పాము కదా. అన్ని చోట్ల కూడా శివాలయాలు ఉన్నాయి. శివాలయాల్లో పరమేశ్వరునికి పూజ, అభిషేకం, రుద్రాభిషేకం ఇత్యాది కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. మరి ఎవరయ్యా ఈ కాలభైరవుడు అని అడిగితే, ప్రతి శివాలయంలో కూడా ఆ యొక్క శివాలయానికి రక్షకుడిగా, అంటే ఈరోజు మనం చూస్తాము ధర్మం పైన దండెత్త వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అధర్మానికి లోబడి పనిచేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది కనిపిస్తున్నారు. అది వాళ్ళ కర్మానుసారం నడుస్తుంది ఇదంతా కూడా. అలా ఈ యొక్క దేవాలయానికి రక్షకుడిగా ప్రథమంలో మనం దేవాలయం నిర్మాణం చేసేటప్పుడు ఆ యొక్క మూల విరాట్కి, ఆ పరమేశ్వరునికి ఎదురుగా కాలభైరవ స్వరూపం ఆయన యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయడం, ప్రప్రథమంగా దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఆ యొక్క దేవాలయానికి రక్షకుడు ఆయన కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకొని మనము ఆలయం లోపలికి వెళ్ళడం అనేది ఒక శాస్త్రీయ ప్రమాణంగా ఉంది. కాలభైరవుడి యొక్క తత్వం ఏమంటే, కాలభైరవుడు దిగంబరుడు. ఈయనకు వస్త్రాలు ఉండవు. అలాగే ఈయనకి ఎక్కడా కూడా ప్రధానమైన దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి. అంటే కేవలము ఆయన రక్షణ బాధ్యత వహించేటటువంటి తత్వంతో కూడినటువంటి ఉగ్రదేవత స్వరూపం. ఓం భం భం భైరవాయ నమః. భం అంటే మన జీవితంలో, నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి భయాలన్నిటిని తొలగించుకోవడానికి, కష్టాలను, దుఃఖాలను దూరం చేసుకోవడానికి ఈ భం భైరవ అనేటటువంటి శబ్దము చాలా ఉత్కృష్టమైంది. ఎక్కడైతే భైరవ అనే శబ్దము జపించబడుతుందో ఆ ప్రాంతం అంతా కూడా నిశ్శబ్దంగా మారుతుంది, ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటవుతుంది. అందుకే ఆయన్ని భైరవుడు అంటారు. భైరవుడు అంటే ధర్మానికి, సత్యానికి, న్యాయానికి ఒక సూచిక. ఎవరైతే ఈ యొక్క భైరవ ఆరాధన చేస్తారో వాళ్ళందరూ కూడా పూర్వజన్మలో ఏదైనా కర్మ చేసుకుని ఉంటే అది పోవడమే కాకుండా ఈ జన్మలో ముక్తి, మోక్షం పొందడానికి కావలసినటువంటి శక్తి చాలా తొందరగా
ఈ యొక్క భైరవ ఆరాధన వల్ల మనకు వస్తుంది. ఈ యొక్క కాలభైరవుడు మనం చెప్పుకోవాల్సి వస్తే ప్రధానంగా కాశీ వారణాసి యొక్క క్షేత్రపాలకుడు కాలభైరవుడు. అలాగే ఉజ్జయిని మహాంకాళేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడు, నేపాల్లో ఉన్నటువంటి ఆకాశ భైరవుడు, ఢిల్లీ కోటలో ఉన్నటువంటి ద్వాపర యుగంలో భీముడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆజ్ఞ మేరకు మహాభైరవుణ్ణి భీముడు ప్రతిష్ఠ చేశాడు. ఈ రోజుకి కూడా అక్కడ అనేక మంది భక్తులు శని ఆదివారాల్లో ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం, క్యూ కట్టే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ భైరవారాధన చాలా సులువైనది, తేలికైనది. ధనంతో సంబంధం లేకుండా కేవలము ఆత్మతో సాధన చేస్తే, భక్తి శ్రద్ధలతో సాధన చేస్తే మీకు మీ జీవితంలో ఇది నాకు లేదు, ఈ కష్టం ఉంది అనేటటువంటి వాతావరణమే మీ కుటుంబంలో ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈ భైరవుడు మనకి 108 రకాల భైరవ తత్వాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం ఒక 8 మంది భైరవులను మాట్లాడుకోవాల్సి వస్తుంది. అందులో తూర్పు దిక్కులో అసతంగ భైరవుడు, ఆగ్నేయ దిక్కులో రురు భైరవుడు, దక్షిణ దిక్కులో చండ భైరవుడు, నైరుతి దిక్కులో క్రోధ భైరవుడు, పశ్చిమ దిక్కులో ఉన్మత్త భైరవుడు, వాయువ్య దిక్కులో కపాల భైరవుడు, ఉత్తర దిక్కులో భీషణ భైరవుడు, ఈశాన్య దిక్కులో సంహార భైరవుడు. ఇలా 8 రకాల భైరవ తత్వాలు ఉన్నాయి. ఈ 8 అష్టభైరవులు అంటాం వీళ్ళందరినీ కూడా. ఈ అష్టభైరవులతో కూడినటువంటి శక్తులు కూడా ఉన్నాయి. అష్టమాతృకలు. ఈ అష్టశక్తులు అంటే బ్రాహ్మీ శక్తి, మాహేశ్వరి, కౌమారి, అలాగే వైష్ణవి, వారాహి, అలాగే ఇంద్రాణి, చాముండి, మహాలక్ష్మి అనేటటువంటి అష్టశక్తులతో కూడినటువంటి అష్టదిక్కులలో అష్టభైరవులుగా విరాజిల్లేటటువంటి ఒక యంత్రం ఉంటుంది. ఈ యంత్రం ప్రతి ఇంట్లోనూ కూడా మీరు స్వయంగా తయారు చేసుకోవచ్చు. దానికి కావలసినటువంటి నియమ నిబంధనలు, లేదంటే మీకు ఎవరైనా గురువులు ఉన్న ఎడల వాళ్ళు లిఖించిస్తారు. ఈ అష్టభైరవ యంత్రం, అష్టమాతృకా శక్తులతో కూడినటువంటి అష్టభైరవ యంత్రం ఏ ఇంట్లో అయితే ఉంటుందో వాళ్ళ ఇంట్లో భయము, బాధ అనేది పూర్తిగా పోతుంది. అలాగే ఈ భైరవుడు సాధ్యం కాని పనులు చాలా ఉంటాయి అందరికీ కూడా. అంటే మా అమ్మాయికి వివాహం అవ్వట్లేదు, వివాహం అయింది, సరైన సంతానం లేరు, అలాగే సరైన ఉద్యోగం రావట్లేదు, ఆ ఉద్యోగంలో ఎక్కువగా స్థిరంగా లేని వాతావరణం కనిపిస్తుంది, మా పిల్లలకి అనుకున్నంత జ్ఞాపక శక్తి లేదు, విద్యలో ఆటంకాలు వస్తున్నాయి, అలాగే కోర్టులో కావాలని కొంతమంది మా పైన అధర్మ ప్రచారం చేసి కోర్టు కేసులలో, ఈ యొక్క పోలీస్ కేసులలో ఇరికించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, అలాగే కావాలని ఎవరో మా పైన రకరకాల ప్రయోగాలు చేసి ఈర్ష్య ద్వేషాలతో మా కుటుంబాన్ని పాడు చేస్తున్నారు. ఇలా చాలామందికి చెప్పుకుంటూ పోతే చాలా వరకు కష్టాలు ఉంటాయి. ఈ కష్టాలన్నిటినీ కూడా కేవలం భక్తి శ్రద్ధలతో జప సంఖ్య పెంచుకోవడం ద్వారా ఈ కష్టాల నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాలభైరవ ఆరాధనలో మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క భైరవజీ అంటాము, భైరవుడు అంటాము. ఈ స్వామి యొక్క ఆరాధన ఎక్కువగా రాజస్థాన్లో ఉంటుంది. రాజస్థాన్లో ప్రతి జైన దేవాలయంలో కూడా కాలభైరవుడు రక్షకుడుగా ఉంటాడు. మనం చూస్తూ ఉంటాము. ఈ యొక్క రాజస్థానీయులు ఏ ప్రాంతంలో జైన్లు ఎక్కడున్నా సరే వాళ్ళకంటూ ఒక చిన్న దేవాలయం నిర్మించుకుంటారు. ఆ దేవాలయంలో వాళ్ళకి కావలసినటువంటి మూర్తిని పెట్టుకోవడంతో పాటుగా ఆ యొక్క దేవాలయానికి, ఆ ప్రాకారానికి రక్షకుడిగా ఈ యొక్క భైరవజీని పెడతారు, భైరవుణ్ణి స్థాపన చేస్తారు. అలాగే వాళ్ళ జీవితంలో ఎక్కువగా వాళ్ళ పుట్టుక దగ్గర నుంచి చివరి వరకు కూడా భైరవజీని దర్శించకుండా, భైరవుణ్ణి పూజించకుండా, అతన్ని స్మరించకుండా ఏ రోజు గడవదు. అందుకే మనం చూస్తాము, వారు రాజస్థానీ నుంచి ఏ ప్రాంతంలోకి, దేశ విదేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ జీవితాల్లో అందరూ ఉన్నతమైన స్థితిలో ఉంటారు.
డబ్బు లోటు లేకుండా అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఎక్కువగా ఉండే అవకాశం కల్పిస్తుంది. ఎందుకయ్యా అంటే ఈ యొక్క భైరవ ఆరాధన. భైరవుణ్ణి మనం ఎంత పూజిస్తే, అంటే నేను నా శక్తి మేరకు నా పని నేను చేశాను, మిగిలింది స్వామి నీవే నాకు రక్షగా ఉండి నా కోరిక నెరవేర్చు అని ఎప్పుడైతే మనము ఆయనకు వదిలిపెడతామో, పూర్తిగా ఆయన బాధ్యత తీసుకొని మనకున్నటువంటి అన్ని రకాల సమస్యలను పూర్తిగా పారద్రోలి మన జీవితాన్ని అదృష్టమయంగా చేసేటటువంటి సాధన ఏదైనా ఉంది అంటే అది కేవలం కాలభైరవ సాధన. పూర్వకాలంలో మనం చూస్తూ ఉంటాము, బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు వీళ్ళందరూ రాకముందు కూడా మన ప్రాంతాల్లో ఎక్కువ మంది ఈ యొక్క కాలభైరవుని జపించేవారు, కాలభైరవుని పూజించేవారు. కొన్ని వాతావరణాలు సరిగా లేకపోవడం వల్ల ఆ సాధన చేసే వాళ్ళందరూ కూడా మన దేశం నుంచి, మన యొక్క ప్రాంతాల నుంచి సుదూర ప్రాంతాలకు, అంటే ఉదాహరణకి నేపాల్, టిబెట్, చైనా, మలేషియా ఇలా కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. ఈ రోజున చూస్తే ఇప్పుడు ఈ యొక్క ప్రపంచాన్ని శాసించేటటువంటి శక్తి చైనాకు ఉందని చెప్పుకుంటున్నాం. చైనాలో ఎక్కువగా బౌద్ధ ఆరాధనతో పాటు భైరవ ఆరాధన కూడా ఉంటుంది. భైరవ ఆరాధన అంటే నిస్వార్థంగా చేసే ఆరాధన. ఎప్పుడైతే ఆ యొక్క స్వామి యొక్క పాదాలను మనం సేవించడం మొదలుపెట్టామో, మనలో కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలన్నీ కూడా నెమ్మదిగా మన నుంచి దూరమయ్యి మనం ధర్మంగా బ్రతకడానికి, న్యాయంగా బతకడానికి మన యొక్క ఆత్మ సంఘటితమయ్యి మనల్ని మున్ముందుకు నడిపించి మన జీవితంలో లేదు అనేటటువంటి స్థితిలో తీసుకువచ్చేటటువంటి సాధనే కాలభైరవ సాధన. ఈ కాలభైరవ చరిత్ర ఏంటయ్యా అని చెప్పుకుంటే, మనము బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, వేదాలు, పురాణ పురుషులు, మహానుభావులు వీళ్ళందరికీ కూడా ఉత్తమ దేవుడు, దేవాది దేవుడు, ఎవరిని ఎక్కువగా పూజించాలి, ఎవరు సర్వోత్తమైనటువంటి దేవుడు అనేటటువంటి ఒక వాగ్వివాదం జరిగినప్పుడు, బ్రహ్మదేవుడు నేనే సర్వోత్తముణ్ణి, నేనే సృష్టించాను అనేటటువంటి మాటలతో ఉండగా, విష్ణుమూర్తి నేనే పాలిస్తున్నాను, నేనే సర్వోత్తమైనటువంటి దేవాది దేవుణ్ణి అని చెప్తుంటారు. ఇంతలో వేదాలు, దేవతలు పూనుకొని కాదు, ప్రణవ స్వరూపం నుంచి ఉద్భవించినటువంటి పరమేశ్వరుడే దేవాది దేవుడు, సర్వోత్తముడు అని వేదాలు, దేవతలందరూ కూడా ముక్కంఠంతో ఒక్కసారిగా మాట్లాడినప్పుడు బ్రహ్మదేవుడు ఆగ్రహించుకొని వేదాలను, దేవతలను కూడా శపించడం జరుగుతుంది. అప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క దేవాది దేవుడు పరమేశ్వరుని బ్రహ్మదేవుడు నిందించడం మొదలుపెట్టాడో, అప్పుడు ఈ యొక్క బ్రహ్మదేవుడికి, విష్ణుమూర్తికి మధ్యలో ఒక అగ్నిస్తంభంలాగా, ఒక గోళాకారంలో ఒక వాతావరణం, ఒక తేజస్సు కనిపిస్తుంది. ఆ తేజస్సు నుంచి పరమేశ్వరుడు ఉద్భవిస్తాడు. ఆ పరమేశ్వరుడు తేజస్సు నుంచి ఉద్భవించినటువంటి తత్వమే భైరవ తత్వం. వెంటనే ఎవరైతే పరమేశ్వరుణ్ణి, వేదాలను నిందించినటువంటి బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నారో, ఆ యొక్క బ్రహ్మదేవుడి పంచమ శిరస్సు ఉండేది బ్రహ్మదేవుడికి. ఆ పంచమ శిరస్సులో ఒక శిరస్సును ఒక చిన్న బాలకుడు రూపంలో ఉన్నటువంటి భైరవుడు, బటుక భైరవుడు, ఈ బటుక భైరవుడు తన కుడి చేయి చిటికిన వేలతో బ్రహ్మదేవుడి యొక్క పంచమ శిరస్సును, అంటే ఏ శిరస్సు అయితే ఈశ్వరుని నిందించిందో, ఏ శిరస్సు అయితే సృష్టికి విరుద్ధంగా మాట్లాడిందో, ఆ యొక్క శిరస్సుని ఖండించడం జరుగుతుంది. ఆ యొక్క శిరస్సు కింద పడకుండా తన యొక్క చిటికిన వేలికే ఉండిపోవడం జరుగుతుంది. ఇంతలో పరమేశ్వరుడు, ఆ యొక్క బటుక భైరవుడు ఆ బాలభైరవుణ్ణి శాంతించమని చెప్పి బ్రహ్మదేవుడు పరమేశ్వరుణ్ణి, భైరవుణ్ణి స్తుతించడము, ప్రార్థించడం జరుగుతుంది. ఈ విధంగా ఆ యొక్క బ్రహ్మ హత్యాపాతము చేసినటువంటి భైరవుడికి, నీవు ముల్లోకాలు సంచరించి ఎక్కడైతే నీ యొక్క చేతికి ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మదేవుడి పంచమ శిరస్సు నేల కొరుగుతుందో, ఆ ప్రాంతం అంతా కూడా నువ్వు రక్షకుడిగా విరాజిల్లుతావు. ఆ యొక్క ప్రాంతానికి నువ్వు సేనాధిపతివి. నీ యొక్క కనుసనల్లోనే సర్వ ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతానికి నువ్వు క్షేత్రపాలకుడవు అని చెప్పారు. ఇంతలో పరమేశ్వరుడు ఆ యొక్క బాలకుణ్ణి ముల్లోకాలు ప్రదక్షిణ చేయమని చెప్పగా, ఆయన వైకుంఠము, కైలాసము ఇలా 14 లోకాలు సందర్శించి చివరికి భూలోకంలో వచ్చిన తర్వాత కాశీ ప్రాంతంలోకి వచ్చేటప్పటికి ఆ యొక్క చేతులున్నటువంటి ఆ యొక్క కపాల పాత్ర నేల కొరగడంతో
అక్కడ ఆ ప్రాంతంలో పరమేశ్వరుడు విశ్వనాథుడిగా కొలువైనాడు. అన్నపూర్ణమాత అక్కడికి అందరికీ కూడా ఆది పరాశక్తిగా విరాళజెట్టడం, ఆ ప్రాంతానికి క్షేత్రపాలకుడిగా ఈయన రావడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా సుభిక్షమైంది. అందుగురించే క్షేత్రపాలకుడు కాలభైరవుడు. క్షేత్రపాలకుడు లేనటువంటి దేవాలయానికి అభివృద్ధి ఎక్కువగా ఉండదని చెప్తూ ఉంటారు. క్షేత్రపాలకుడు ప్రధానంగా ఉండాలి. ప్రతి దేవాలయానికి క్షేత్రపాలకుడు ఉంటాడు. ఓం క్షేం క్షేత్రపాలాయ నమో నమః అనేటటువంటి మహామంత్రంతో ఆ స్వామివారిని ముందు దర్శించుకోవడం ద్వారా సర్వశుభాలు వస్తాయి. అలాగే ఈ యొక్క కాలభైరవ తత్వం గురించి వచ్చేటప్పటికి, ఉదాహరణకి వివాహం కానటువంటి అమ్మాయిలు, వివాహం కానటువంటి అబ్బాయిలు ఎవరైనా ఉంటే మనకి అష్టమిలు, 2 అష్టమిలు వస్తుంటాయి. అందులో ఎవరైనా ప్రేక్షకులు ఒక పేపరు పెన్ను తీసుకొని నేను చెప్తున్నటువంటి విధానము మంత్రము రాసుకోవచ్చు. ఇవి ఆచరించండి. మీకు శీఘ్రంగా ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా మీ యొక్క భక్తి శ్రద్ధలతో మీ యొక్క ప్రయత్నాన్ని ముమ్మరం చేసుకొని సఫలీకృతులవ్వడానికి మంచి అవకాశం ఇది. అందరూ ఉపయోగించుకోండి. జెమినీ టీవీ ప్రేక్షకులంతా కూడా ప్రతి అష్టమి, శుక్లాష్టమి, బహుళాష్టమి, బహుళాష్టమిని మనం కాలాష్టమి అంటాం. అంటే ప్రతి నెలలో మనకి మాస శివరాత్రి వస్తుంది అమావాస్యకి ముందు. అలాగే పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే బహుళాష్టమి ఏదైతే ఉందో ఆ అష్టమిని కాలాష్టమి అంటాం. అలాగే 12 నెలలకు ఒకసారి మార్గశిర మాస బహుళాష్టమిని కాలభైరవాష్టమి, కాలభైరవ జయంతి. ఎందుకంటే మార్గశిర బహుళాష్టమి నాడే పరమేశ్వరుడు, కాలభైరవుడు పరమేశ్వరుని యొక్క దేహం నుంచి ఉద్భవించాడని మన పురాణాలు చెప్తున్నాయి. కాశీఖండము ఇత్యాది పురాణాలన్నీ కూడా. అలా ఈ యొక్క కాలాష్టమి, బహుళాష్టమిని కాలాష్టమి అంటాము. అలాగే శుద్ధాష్టమిని అష్టమి అంటాము. శుద్ధాష్టమి నాడు కానీ, కాలాష్టమి నాడు కానీ, అంటే బహుళాష్టమి నాడు కానీ ఒక నలుపు రంగు వస్త్రం తీసుకొని ఆ నలుపు రంగు వస్త్రంలో ఒక 100 గ్రాముల నువ్వులు వేసి ఆ నువ్వులను అష్టదళ పద్మంగా ఒక ఆకారం వచ్చేటట్టుగా వేయండి. మీకు వీలైతే ఆ వస్త్రానికి కింద ఒక చిన్న పీట వేసుకోండి. ఆ పీట పైన వస్త్రం వేసి దానిపైన నువ్వులతో అష్టదళ పద్మం వేయండి. అష్టదళ పద్మం వేసిన తర్వాత నువ్వుల నూనెతో మధ్యలో ఒక దీపం వెలిగించండి. వెలిగించిన తర్వాత 8 రేఖలలో మీకు సుఫారికాయలు, పోకకాయలను దొరుకుతాయి. మీకు ఈ 8 పోకకాయలను తీసుకొని 8 దిక్కుల్లోనూ కూడా స్థాపించండి. స్థాపించిన తర్వాత ఆ యొక్క దీపాన్ని వెలిగించండి. వరుసగా మీకు వీలైతే ఒక 1080 సార్లు, అంటే 10 మాలలు కాలభైరవ మంత్రం జపం చేయండి. శీఘ్రమేవ వివాహ స్థిత్యర్థం అని మీ నక్షత్రము, మీ గోత్రము, మీ పేరు సంకల్పం చెప్పుకొని ఇలా ఒక 4 అష్టమిలు చేయండి. 2 అష్టమిలు చేసేటప్పటికే మీరు అనుకున్నటువంటి పని, వివాహ సందర్భించినటువంటి వ్యవహారంలో సఫలీకృతమవుతాము. ఇలా మీరు సాధన చేసేటప్పుడు మీకు వీలైతే ఏదైనా రుద్రాక్షమాలతో జపం చేయొచ్చు, స్ఫటికమాలతో జపం చేయొచ్చు. అన్నింటికంటే ఉత్తమమైనది ఈ యొక్క ఆరాధనకి హకీక్ మాల అంటాం. ఈ హకీక్ మాల మనకు బజార్లో దొరుకుతుంటుంది. ఇది నలుపు రంగులో ఉంటుంది ప్రధానంగా. ఈ హకీక్ మాలను మీరు జపం చేయాలి. ఈ మంత్రం చెప్తాను, మీరందరూ కూడా నోట్ చేసుకోండి. ఓం క్షేం క్షేత్రపాలాయ క్రీం క్రీం కాలభైరవాయ నమో నమః. ఓం క్షేం క్షేత్రపాలాయ క్రీం క్రీం కాలభైరవాయ నమో నమః. ఇంకొక పరిహారం కూడా ఉంది. ఎవరైనా సరే ఈ మంత్రం నిత్యం జపం చేసుకోండి. దీంతో పాటుగా ప్రతిరోజు మీరు పడుకునే ముందు కాలభైరవాష్టకం పఠించండి. కాలభైరవాష్టకం పఠించడం వల్ల మీ పైన భూత ప్రేత పిచాచ శాకిని డాకిని కాకిని ఇలాంటి ప్రయోగాది ఇత్యాది వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీ దరిదాపుల్లో కూడా రాకుండా మిమ్మల్ని రక్షించేటటువంటి మహాపారాయణం ఇది. సాక్షాత్తు శంకర భగవానుల దగ్గర నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అష్టకము. దేవరాజ సేవ్యమాన పావనాంక్రి పంకజం.
వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఈ యొక్క అష్టకం ప్రతిరోజు చదవండి. మీ కుటుంబంలో పిల్లలతో చదివించండి. పిల్లలు ఎక్కువగా ఈ అష్టకం చదవడం వల్ల వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మేధాశక్తి పెరుగుతుంది. అలాగే వారి యొక్క జీవితంలో పిరికితనం, భయం వారి దరిదాపుల్లో కూడా ఉండం. చాలామంది చెప్తూ ఉంటారు, మా పిల్లలకి ఎక్కువగా రాత్రులు భయపడుతూ ఉంటారండి, పీడకలలు వస్తూ ఉంటాయి, నిద్రలో లేచి నడుస్తూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో వారి ఇంటిలో తప్పకుండా కాలభైరవాష్టకం చదవండి. ఇది మీకు మీ జీవితంలో అత్యంత సులువైన తేలికైనటువంటి పరిష్కార మార్గం, కాలభైరవ అష్టకం చదవడం. అలా ఇంకోటి చూస్తుంటాము, కోర్టు సమస్యలు ఎలా ఉంటుందంటే కావాలని కొంతమంది మన పైన అనవసరమైన నిందారోపణలు, నేరారోపణలు చేసి కోర్టుకు లాగడము, కోర్టులో కొన్ని రకాల ఇబ్బందులు మనల్ని పెట్టడము, అనవసరంగా మనకి ఏ పాపం పుణ్యం తెలియనటువంటి మనల్ని ఇబ్బంది పెట్టే వాతావరణం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా. ఈ కోర్టు సంబంధించిన వ్యవహారాలు, జైలు సంబంధించిన వ్యవహారాలు, ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు అందరూ కూడా బటుక భైరవ మంత్ర జపం చేయాలి. ఇది చాలా ఉత్కృష్టమైన కష్టమైనటువంటి మంత్రము. ఎంతో శక్తి ఉంటే కానీ ఈ యొక్క మంత్రం జపించలేరు. ఈ మంత్రం కేవలం భక్తి, శ్రద్ధ. ఈ మంత్రం చెప్తున్నాను. కోర్టు వ్యవహారాలకు సంబంధించి అనవసరమైనటువంటి నిందారోపణలు వచ్చినప్పుడు జీవితం ఎందుకు పనికిరాని విధంగా మారిపోతుంది అనేటటువంటి భయం వేసినప్పుడు మీరు నోట్ చేసుకోండి. ఈ మంత్రం అంతా కూడా ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురు బటుకాయ హ్రీం ఓం. ఈ మంత్రం మీకు పూర్తిగా ఇంకా దీని గురించి విషయాలు తెలియాలనుకుంటే నా వ్యక్తిగత నెంబర్ చెప్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. నోట్ చేసుకోండి. నెంబరు 9002000717. మరి ఒక నెంబర్ 9002000117. ఈ నెంబర్లకి కాల్ చేసిన మీకు ఈ తత్వాలలో ఉన్నటువంటి అంతర్గత రహస్యాలను మీకు వ్యక్తిగతంగా చెప్పడం జరుగుతుంది. ఇంకా కావాలనుకునే వాళ్ళందరికీ కూడా. ఇంకొక విధానం ఏంటంటే, ఇప్పుడు ఈ యొక్క కోర్టు సంబంధించినటువంటి వాతావరణం తప్పించుకోవడానికి ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధారణాయ కురు బటుకాయ హ్రీం ఓం. ఈ మంత్రము మీరు సోమవారం నాడు మొదలుపెట్టాలి. సోమవారం నాడు ఉదయమే శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక 108 సార్లు ప్రదక్షిణ చేసి ముందుగా ఆ శివాలయంలో స్వామివారికి ఎదురుగా ఉన్నటువంటి ఆ భైరవుడి యొక్క అనుమతి తీసుకొని లోపలికి ప్రవేశించండి. ప్రవేశించిన తర్వాత ఆ శివాలయం చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ అయిన తర్వాత చెప్పండి, స్వామి నీ యొక్క మంత్ర జపం మొదలు పెడుతున్నాము. మా జీవితంలో ఏర్పడినటువంటి కోర్టు సమస్యలు పోయి మా జీవితం సుఖమయం చేయి స్వామి అని మీ మనసులో ప్రార్థించండి. ఇది ఎవరైనా చేయొచ్చు. భార్య చేయొచ్చు, భర్త చేయొచ్చు. ఎవరికైతే కోర్టు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు కానీ అత్తమామలకు ఎవరైనా చేయొచ్చు. కేవలం ఇక్కడ మీకు కావాల్సింది భక్తి, శ్రద్ధ. ఆ భగవంతుడి పైన పూర్తి విశ్వాసాన్ని వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయండి. ప్రతిరోజు జపం చేసిన తర్వాత మీరు కొన్ని మినుములు మీ చేతితో తీసుకొని, అలాగే కొన్ని ఉలవలు, ఒక గుప్పెడు ఉలవలు, ఒక గుప్పెడు మినుములు మీ చేతితో తీసుకొని ఒక పక్కన ఒక డబ్బాలో వేయండి. ఇలా వారానికి ఒకసారి వీటన్నిటిని వీలైతే రుబ్బి వేసి ఆవుకు పెట్టండి. లేదంటే మినుములు అయితే మీరు గారెలు వేయచ్చు. ఈ గారెలు వేసి చుట్టుపక్కల ఎవరైనా ప్రసాదముగా మీరు అందరికీ పంచిపెట్టవచ్చు. ఈ ఉలవలను మాత్రము ఆవులకి నానబెట్టి పెట్టండి. ఈ విధంగా మీరు 41 రోజు చేయండి. మీకు తొందరగా దీనికి సంబంధించినటువంటి సమస్య క్లియర్ అవుతుంది. సర్వే జనః సుఖినో భవంతు.
సమస్తలోకాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.